నష్టపోయినారంట. ఇలా నష్టపోయిన దానికి కంపెనీకి సంబంధం లేదు. ఆ రెండింటి మధ్యలో రండి సార్. ఆ రెండింటి మధ్యలో రండి. ఓ పెద్ద ఆయన వచ్చి మాట్లాడదండి. చూడలే కదా. సరే నువ్వు లాయర్ నీ జాబ్ మాట్లాడుతూ లీగల్ పరంగా కూడా సరే నీది అయిపోయింది. ఇంకొక ఆయన ఎవరో కానిస్టేబుల్ సార్ జాబ్ ఫోన్ చేపిస్తున్నారు, ఇంకొక ఆయన జాబ్ ఫోన్ చేపిస్తున్నారు. వీళ్ళందరికీ చట్టం తెలిసిందండి. 3 నెలలు ఈఎంఐ అయితే ఇంటి మీద రైట్స్ అంటే మాకు వస్తాయి. అది చిన్న పిల్లలు అడిగినా చెప్తారు. ఇప్పుడు 2 నెలలు కంప్లీట్. రేపు నెల 1వ తేదీ పెట్టగానే 3 నెలలు వస్తుంది. ఇప్పుడు కానిస్టేబుల్ సార్ చేత మాట్లాడించారు. సారే ఉన్నాడు, అవునమ్మా 2 ఈఎంఐలు కట్టాల్సిందా, ఓళ్ళు అడిగేది కొంచెం న్యాయం కదా, 1 నెల కట్టాలన్నా కదా, 1 నెల కట్టాలా అవుతుంది. ఏం చేయాలంటే ఇప్పుడు 3 నెలలు రేపు 3 నెలలు వస్తుంది కాబట్టి కోర్టు నుంచి నోటీసులు వస్తాయి. లాయర్ వచ్చి చాలా వేసుకుంటారు, ఆక్షన్ వేసుకుంటారు, ఆన్లైన్లో పెట్టేసుకుంటారు. అదే పెద్ద ఆయన ఇప్పుడు కడతారని ఉద్దేశంతో కదా ఆడోళ్ళు నేర్చుకుని లేదు పెద్ద మేడం మేము ఇబ్బంది ఏం చేసాం అడుగు, ఏం ఇబ్బంది చేసాము? స్కూల్ దగ్గర ఏం అడగకూడదమ్మా, ఏం మాట్లాడదు. ఇప్పుడు మేము లోన్ ఇప్పుడు లోన్ ఇచ్చాము, ఇదేనో ఈఎంఐ పెద్ద అంటే వీళ్ళు ఫోన్ ఇచ్చి అసలు మాట్లాడితే ఫోన్ ఎత్తట్లా, ఫోన్ ఎత్తరు. వినపడితే చూపించారు లేదంటే ఎప్పుడు ఇస్తారు ఫోన్ ఎత్తమంటే పెద్దనా. ఇప్పుడైనా అడ్రస్ ఎట్టమనుకున్నాం పెద్దనా. వీళ్ళు అడ్రస్ కొనుక్కోవాలంటే 100 మందిని కొనుక్కోవాలి మేము. అది డిలీట్లని ఫస్ట్ పాయింట్ వచ్చేది. వాళ్ళు ఏమన్నాను, ఒక ఈఎంఐ అయినా కట్టానంటే ఈరోజు కడతానన్నారు. దానికి మేము ఇప్పుడు పెద్దనా నేను చెప్పేది ఏం కనుక్కోలే. ఇది పెయింట్ ఇప్పుడు లోన్ ఇచ్చాము 5 లక్షలు, దానికి ఈఎంఐ అడుగుతాం కానీ వాడు ఫోన్ ఎత్తకుండా ఫోన్ ఎత్తమా దానికి మనం మాట్లాడడం ఒకటే ఈఎంఐలాగే న్యాయం. ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ చేత ఫోన్ చేస్తున్నారు, విషయం మాట్లాడుతున్నారు. ఇందాక అబ్బాయి కూడా నాకు లైన్లో తీసుకుని మాట్లాడారు. ఏమైంది ఆయన చెప్పాడు, మీరు ఈఎంఐ ఇస్తున్నారు, 3 ఈఎంఐ ఇస్తే మనకే ప్రాబ్లం, ఒక ఈఎంఐ కడుతున్నారు కదా, ఏమన్నా ఒక ఈఎంఐ కట్టమన్నా, ఒక ఈఎంఐ కూడా నువ్వు ఎట్లా ఎట్లా వదిలిస్తారు. ఇప్పుడు 30 రోజులు ఇచ్చి 30 రూపాయలు ఇచ్చేసి కాదు పెద్దనా. ఇప్పుడు వాళ్ళకి ఈఎంఐ ఎంత 12,000, ఏ నెలకి నెలకి రేట్లు చేసుకుంటా వస్తే పోయినా కూడా కట్టలేదు కదా. ఈఎంఐ వచ్చి దాని పరిస్థితి అంటే ఈ 3 తర్వాత ఈఎంఐ కోసం చూస్తారు. అన్నింటికి ఇస్తారు, వాళ్ళు జీతాలు ఇస్తారు, వడ్డీలు వస్తారు. ఇదే పొందడు కదా 3 లోన్ చేశారు. ఈ రోజులోనే మీదే ఊరు ఎలా పడాలి
అర్థమో అంటే కాదు. తగ్గించేయాలి మీ చేత తగ్గియాలి అంతమంది వచ్చారు కదా ఎట్లా కదా నువ్వు పెద్దవాడు కదా నువ్వు కడతావు కదా కదా బదులు అలా అడిగితే ఒక 5,000 10,000 బదులు అడిగారు అక్కడ కాలే పడ్డా నీకు కూడా తెలుసుకోవాలి సాయం చేసి